శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి సెప్టెంబర్ 10, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని హాస్పిటల్స్ ప్రాంగణంలో ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని తనిఖీలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా హాస్పిటల్ ప్రాంతంలో, అంటే హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో పెద్ద పెద్ద హాస్పిటల్స్, అక్కడ వాహనదారులు ఎవరైతే ఉంటారో పార్క్ చేయకూడని చోట వాహనాలు పార్క్ చేయడం, అలాగే ట్రాఫిక్కి అంతరాయం కలిగించడం, అంటే ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా పెరగడానికి కారకులు అవ్వడం, ఇలాంటివి చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాటి కారణంగా ఏమవుతుంటే కొంతమంది డాక్టర్లు ఎమర్జెన్సీగా వెళ్ళి కొన్ని విధులైతే నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి వాటికి వీళ్ళు అంతరాయం కలిగిస్తున్నారనమాట. సో అలాంటి వాటన్నిటిని లక్ష్యంగా చేసుకొని తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా ఒకే ఒక్క రోజులోనే కువైట్ వ్యాప్తంగా హాస్పిటల్స్ ప్రాంగణంలో మాత్రమే 382 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయడం జరిగింది. అందులో హైయెస్ట్ ఏ హాస్పిటల్ దగ్గర ఉన్నాయో తెలిసిన జహరాలో ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైతుందో ఆ హాస్పిటల్ ప్రాంగణంలో 199 ఉల్లంఘనలు అయితే నమోదు చేశారు. అలాగే మిగతా ఏరియాలో మనం చూసుకున్నట్లయితే ఫర్వానియా హాస్పిటల్ ఏదైతుందో అక్కడ వచ్చి 67 ఉల్లంఘనలు, దాని తర్వాత అల్ ఆదాన్ హాస్పిటల్ ఏదైతుందో అక్కడ వచ్చి 50 ఉల్లంఘనలు, తర్వాత అమిరీ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ వచ్చి 39 ఉల్లంఘనలు, అలాగే చివరిగా జాబర్ హాస్పిటల్ దగ్గర ఒక 27 ఉల్లంఘనలు అయితే నమోదు చేశారు. సో హైయెస్ట్ వచ్చి జహరా హాస్పిటల్, లీస్ట్ వచ్చి జాబర్ హాస్పిటల్. సో మొత్తం మీద 382 ట్రాఫిక్ ఉల్లంఘనలు అయితే నమోదు చేశారు. అలాగే ట్రాఫిక్ వాళ్ళు హెచ్చరిస్తుంది ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ట్రాఫిక్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ఎవరైనా పదే పదే ఈ ట్రాఫిక్ నేరాలకు కనుక పాల్పడినట్లయితే వారికి జైలు శిక్ష, లేదంటే సామాజిక సేవతో కూడినటువంటి కఠినమైనటువంటి శిక్షలు అయితే కనుక ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో కాబట్టి హాస్పిటల్ ప్రాంగణంలో ఎవరైతే వాహనాలు పార్క్ చేస్తుంటారో వాళ్ళు చూసుకోండి, వికలాంగులకు సంబంధించిన చోట పార్క్ చేస్తున్నామా, లేదంటే ఎమర్జెన్సీ వెహికల్స్ పార్క్ చేయడానికి ఉపయోగించిన చోట పార్క్ చేస్తున్నామా, లేదంటే అడ్డదొడ్డంగా ఎక్కడైనా పెడుతున్నామా, ఇలాంటివన్నీ కూడా కొద్దిగా చూసుకోండి. లేదంటే ట్రాఫిక్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళు కొత్త టెక్నాలజీ ప్రకారం అప్పటికప్పుడు ఫోటో తీయడం, దాని ద్వారా వాళ్ళ సాహిల్ అప్లికేషన్లో నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. ఏదో రాసుకొని చలనాలు ఇవ్వడం కానీ, లేదంటే తర్వాత ఎప్పుడో పంపించడం ఉండదు. ఆన్ ది స్పాట్ వాళ్ళు ఫోటో తీసారా వెంటనే ఆటోమేటిక్గా మన సాహిల్ అప్లికేషన్కి మెసేజ్ అయితే వచ్చేస్తుంది, మీకు ఇంత ఫైన్, పలానా చోట వెహికల్ పెట్టినారు, సో ఆ కారణం చేత ఇంత ఫైన్ అని చెప్పేసి నోటిఫికేషన్ అయితే వస్తుంది. కాబట్టి వాహనం పార్కింగ్ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కువైట్కి సంబంధించినటువంటి PAFN అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకొని కువైట్లోని ముబారికా ప్రాంతంలో వీళ్ళు తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 36 ఉల్లంఘనలు అయితే నమోదు చేశారు. అందులో కొన్ని షాపుల్లో అయితే కనుక మాంసం పనికిరానటువంటిది, అంటే తినడానికి పనికిరానటువంటి మాంసాన్ని కూడా అమ్ముతున్నారంట. అంటే ఎక్స్పైరీ అయిపోయి అది కలర్ చేంజ్ అయిపోయి ఏదో రకరకాలుగా ఉన్నాయి. సో ఆ విధంగా 34 ఉల్లంఘనలు అయితే నమోదు చేశారు. వాటికి సంబంధించిన ఒక చిన్న వీడియో కూడా మీకు ప్లే చేస్తాను. సో చూసిన తర్వాత అయినా సరే మీరు బయట మాంసం కొంటున్నప్పుడు ఒకసారి చూసి కొనండి. ఎందుకంటే అది ఫ్రెష్గా ఉందా, ఎప్పటితోనా, వాళ్ళు సరైన చోట వాటిని నిల్వ ఉంచారా లేదా అనేటువంటి చూసుకొని మనం కొనుక్కుంటే మంచిది. الهيئة العامة للغذاء والتغذية تم ضبط 320 كيلو من اللحوم غير صالح للاستهلاك الآدمي، تغيرت خواصها الطبيعية من حيث اللون والشكل والرائحة وظهور رائحة كريهة. نلاحظ تغير في اللون، ظهور اللون الأخضر على الذبائح، كذلك ظهور فطريات واضحة بينة. تعتبر الذبائح هذه كلها غير صالح للاستهلاك الآدمي، علما بأن تم نزل تواريخ صلاحية للذبائح. جميع الذبائح تم نزل تواريخ الصلاحية ونزل بطاقة البيانات الغذائية. جميع الذبائح تم نزل بطاقة البيانات الغذائية لإخفاء عملية الغش ببيع أغذية غير صالحة للاستهلاك الآدمي. لاحظ الذبائح هذه كلها تم نزل بطاقة البيانات الغذائية الخاصة فيها. لاحظ تغير اللون، شكل، ظهور رائحة كريهة، وعليه سوف يتم اتخاذ الإجراءات القانونية بحق المنشأة وغلقه. కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత వారం రోజులకు సంబంధించినటువంటి గణాంకాలు విడుదల చేశారు. కువైట్ వ్యాప్తంగా వీళ్ళు నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా సుమారుగా 31,395 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదైనట్లు తెలియజేస్తున్నారు. అలాగే 29 వాహనాలని జప్తు చేసినట్లు, అలాగే 65 మందిని ట్రాఫిక్ కోర్టుకి రెఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు. ఇది కాకుండా 126 మంది నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. వీటితో పాటుగా ఈ వారం రోజుల్లో 1179 ట్రాఫిక్ ప్రమాదాలు జరిగినట్లు తెలియజేస్తున్నారు. ఈ ప్రమాదాల కారణంగా 180 మందికి గాయాలైనట్లు తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ
ఒక 7 రోజుల్లోనే 31,395 ట్రాఫిక్ ఉల్లంఘనలు అయితే నమోదు చేశారు. కాబట్టి ట్రాఫిక్ తనిఖీలు చాలా ముమ్మరంగా అయితే కొనసాగుతున్నాయి. కాబట్టి డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి. మీ వాహనానికి సంబంధించిన పత్రాలు అలాగే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకుని మనం రోడ్డుపైకి వెళ్తే చాలా మంచిది. హెల్త్ ఇన్సూరెన్స్, సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి. ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు. ప్రమాదాల వల్ల ఏర్పడే మృతి, శాశ్వత వైకల్యం, తాత్కాలిక వైకల్యం, దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు 100 నెలల పాటు 100% సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని అందిస్తారు. శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు 200% వరకు ప్రయోజనం పొందవచ్చు. తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం 1% సమ్ ఇన్సూర్డ్ చెల్లించబడుతుంది. దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. కీళ్లు విరిగిన సందర్భంలో 1 లక్ష నుంచి 2 లక్షల వరకు సహాయం అందుతుంది. ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు 10% సమ్ ఇన్సూర్డ్ కవర్ చేయబడుతుంది. పునః నిర్మాణ శస్త్రచికిత్సలకు 10 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది. తదుపరి రక్షణ ప్రయోజనంగా 10 నుంచి 20 లక్షల వరకు అదనంగా పొందవచ్చు. ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు. వయస్సు పరిమితి 18 నుంచి 64 సంవత్సరాలు. ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచి కాపాడండి. కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం అంటే ఎంబసీ అవుతుందో ఈ ఎంబసీకి అంబాసిడర్ అయినటువంటి ఆదర్శ్ స్వైకా గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి మరొక పదవి అయితే చేపట్టబోతున్నారు. అదేమిటంటే ప్రస్తుతానికి మన భారతదేశం చేస్తుంటే ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో మన భారతదేశం యొక్క ఉనికిని చాటుకోవడం కోసం అని చెప్పేసి చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఆఫ్రికాలో ముఖ్యంగా తూర్పు ఆఫ్రికాలో రాజకీయ పరంగా కానీ అలాగే వాణిజ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఏదైనా కేంద్రంగా ఉందంటే అది కెన్యా. సో ఆ కెన్యాలోని నైరోబి ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎంబసీ అవుతుందో ఆ ఎంబసీకి హై కమిషనర్గా ఆదర్శ స్వైకా గారికి పదవి అయితే ఇవ్వబోతున్నారు. సో అది డేట్ ఎప్పుడు ఏమిటనే గురించి ఇంకా అఫిషియల్గా అనౌన్స్ చేయలేదు, కాకపోతే ఇవ్వబోతున్నట్లు మనకు సమాచారం. సో హై కమిషనర్గా అంటే చాలా ఊహించుకోండి ఒకసారి. సో ఆయన ఆల్రెడీ ఈ విధంగా అంబాసిడర్గా పనిచేసిన అనుభవం అయితే కనుక ఇప్పటి వరకు ఆయనకి 20 సంవత్సరాలకు పైగానే ఉంది. ఎందుకంటే ఆయన 2002 నుంచి ఆయన ఈ పదవులు అయితే కొనసాగడం జరుగుతోంది. యునైటెడ్ స్టేట్స్లో పనిచేశారు, ఫ్రాన్స్లో పనిచేశారు, బంగ్లాదేశ్లో పనిచేశారు, అలాగే మన భారతదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖలో ఉన్నత స్థానంలో అయితే ఆయన పనిచేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి కువైట్లో ఉన్నారు ఆయన. సో నెక్స్ట్ కెన్యాకి హై కమిషనర్గా ఆయన అయితే వెళ్ళబోతున్నారు. సో ఈయనకి గతంలో చాలా మంచి పేరు అయితే ఉంది, చాలా మంచి పనులు అయితే ఆయన చేయడం జరిగింది. సో కెన్యాలో కూడా ఈయన మంచి పనులు చేస్తారు, అలాగే దేశానికి మంచి పేరు తీసుకొస్తారనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయనకి ఆ పదవి అయితే ఇవ్వబోతున్నారు. సో ఏదైనప్పటికీ ఆయనకి మనం శుభాకాంక్షలు అయితే తెలియజేద్దాం. సో అక్కడ కూడా మన భారతదేశం తరపున ఆయన విధులు బాగా నిర్వహించి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మనం కోరుకుందాం. కువైట్లో ఆయన యొక్క సేవలు మనందరికీ తెలుసు కదా. కువైట్లో అత్యధికంగా ఉన్నటువంటి కమ్యూనిటీలో మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అంటే ఎక్కువ మంది జనాభాలో మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అంతమంది జనాభా ఉన్నటువంటి మన భారతదేశం సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో అంబాసిడర్గా ఆయన విధులు నిర్వహించడం అంటే మన వాళ్ళందరికీ మంచి జరిగేలా కార్యక్రమాలు చేపట్టడం అంటే ఎంతైనా సరే అది కొద్దిగా కష్టంతో కూడినటువంటి పని. సో అలాంటి పనులు ఆయన నిర్వర్తించడం జరిగింది. ఎంతో సేవలు అయితే అందించారు. సో వాటిని మనం గుర్తు చేసుకుందాం. అలాగే ఆయన నెక్స్ట్ చేపట్టబోయే పదవి ఏదైతుందో అందులో కూడా ఆయన సక్సెస్ కావాలని చెప్పేసి ఆయన ఆల్రెడీ సక్సెస్ ఏంటి, కాకపోతే మన దేశానికి ఇంకా మరింత పేరు తీసుకొచ్చేలాగా ఆయన అక్కడ విధులు నిర్వహించాలని చెప్పేసి ఆయనకి మనం శుభాకాంక్షలు అయితే తెలియజేద్దాం. ఇజ్రాయెల్ నిన్న ఖతార్లోని దోహా పైన దాడులు అయితే నిర్వహించిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా, ఒక బిల్డింగ్ లక్ష్యంగా చేసుకొని. ఇదిలా ఉండగా ఇవాళ అదే ఇజ్రాయెల్ యెమెన్లోని కొన్ని ప్రాంతాల లక్ష్యంగా చేసుకుని దాడులు అయితే నిర్వహించడం జరిగింది. యెమెన్లో ముఖ్యంగా ఆయిల్ని నిల్వ ఉంచేటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించినట్లయితే తెలియజేస్తున్నారు. అయితే ఇందులో ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, వీటికి సంబంధించిన డేటా అయితే ఇంకా అందాల్సి ఉంది. సో మొత్తం ఏంటంటే యెమెన్లోని కొన్ని ప్రాంతాలపైన ఇవాళ సాయంత్రం ఇజ్రాయెల్ అయితే దాడులు నిర్వహించింది. నేపాల్లో ఏర్పడినటువంటి రాజకీయ సంక్షోభం ఇప్పుడిప్పుడే కొద్దిగా బయటపడుతుంది. అక్కడ ఆర్మీ వాళ్ళ యొక్క ఆంక్షలతోటి అలాగే కర్ఫ్యూ తోటి కొద్దిగా పరిస్థితులు అయితే చక్కబడుతున్నాయి. అలాగే తాత్కాలిక ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయడానికి సన్నాహాలు అయితే చేస్తున్నారు. ఎవరైతే ఈ
యువకులు ఉన్నారో, ఎవరైతే విద్యార్థి సంఘాలు ఉన్నారో వీరందరూ కలిసి తాత్కాలికంగా ఒక మంత్రిని అయితే ఎన్నుకోబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎవరిని ఎన్నుకుంటారు ఏమిటి అనే గురించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. సో వీళ్ళందరూ ఒకరి పేరు అయితే ప్రస్తావించడం జరిగింది, ఒక జడ్జి ఆవిడ. అయితే ఆవిడ ప్రస్తుతానికి చర్చలకి అయితే ఓకే అన్నారు. సో ఆ చర్చలకి రాజకీయంతో సంబంధం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు రావాలని చెప్పేసి ఆవిడ కోరడం జరిగింది. సో ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉంటారో వారి యొక్క సమక్షంలో ఆవిడతోటి ఈ సంఘాలు ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళు కొంతమంది మెయిన్ వాళ్ళు అక్కడికి వెళ్ళి చర్చలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ చర్చల్లో కనుక అన్ని సఫలమైతే ఆవిడ తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమితులు కాబోతారు. సో ఏదైనప్పటికీ ఇంకా అఫీషియల్గా దీనికి సంబంధించిన డేటా అయితే రావాల్సి ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం అక్కడ పరిస్థితులు కొద్దిగా చక్కబడ్డాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, వాళ్ళకి 2 టైలర్లు కావాలని చెప్పేసి అంటున్నారు. అయితే వీళ్ళు పీసుల లెక్కన కమిషన్ అయితే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఆడవారికి సంబంధించిన బట్టలు కుట్టడానికి కావాలని చెప్పేసి అంటున్నారు. సో అవి రెడీమేడ్ బట్టలు కుట్టడానికి 2 టైలర్లు కావాలని చెప్తున్నారు. వాళ్ళకి సూన్ వీజా ఉన్నా ఖాదీ వీజా ఉన్నా ఏదైనా సరే పర్లేదని చెప్పేసి అంటున్నారు. సో మీరు ఎవరికైనా సరే టైలర్ పని వచ్చుండి ఆడవారికి సంబంధించిన బట్టలు కనుక మీకు కుట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటే, అది కూడా పీసులు లెక్కన కుట్టడానికి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది, వీళ్ళకి పని కావాలి అని చెప్పేసి అంటున్నారు. ఆడవాళ్ళకి సలూన్లో ఎక్కడైనా పని ఉంటే మేము అకామ మార్చుకొని పని చేసుకుంటామని చెప్పేసి అంటున్నారు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే ఆడవారికి సలూన్లో వేకెన్సీ కనుక ఉండి వాళ్ళు అకామ మార్చుకుంటారు అని అడిగి ఉంటే మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. ఇవాళ మోక్షిత్ కృష్ణ యాదవ్ అనేటువంటి అబ్బాయి 8వ సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతుంది. ఈ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తల్లిదండ్రులైనటువంటి రామకృష్ణ యాదవ్ మరియు లక్ష్మీ పార్వతుల గారు. ఈ అబ్బాయికి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా $287.29 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 33 దినార్ల 20 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 36 దినార్ల 9 పిల్స్గా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.